టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం పడడం లేదు. దీంతో రోజు రోజుకి ఆయన మార్కెట్ రేంజ్ తగ్గుతూ వచ్చింది. అయితే చివరిగా వచ్చిన తమ్ముడు సినిమా నితిన్ మార్కెట్ పై మరింత ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా దెబ్బకు నితిన్ చేతిలో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. బలగం వేణు ఎల్లమ్మ సినిమాలో నితిన్ నటించాల్సి ఉండగా ఇప్పుడు ఆయన ప్లేస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అలాగే శ్రీను వైట్లతో కూడా ఓ సినిమా అనుకున్నాడు నితిన్. కానీ ఇప్పుడు సర్వానంద్ చేతికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. అయితే ఈ సినిమాలు పోయినా తనకు ఇష్క్ లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ కూడా దర్శకత్వంలో నితిన్ కొత్త సినిమా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తుంది. నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే విక్రమ్ ప్రాజెక్ట్ నుంచి కూడా నితిన్ తప్పుకున్నట్టే. మరి నెక్స్ట్ నితిన్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటే విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్తో ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ఆనంద్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండుతో కూడా సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఈ మధ్య నితిన్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.